హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఛాంపియన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ అనుకోకుండానే జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఒక బంపర్ ఆఫర్ అందించబోతోంది. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వస్తే తెలుగు టైటన్స్ గత 2 సీజన్లుగా 75 లక్షలకు పైగా వెచ్చించి తీసుకున్నటువంటి డిఫెండర్ పర్వేజ్ భైన్స్వాల్ లాస్ట్ సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ డిఫెండర్ ముఖ్యంగా పర్వేజ్ భైన్స్వాల్ కంటే కూడా యంగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అజిత్ పవార్ బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈసారి పర్వేజ్ భైన్స్వాల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు లాస్ట్ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైట్ కవర్ డిఫెండర్ కమ్ కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. సో సునీల్ కుమార్ని రిటైన్ చేసుకుని పర్వేజ్ని అతి తక్కువ బడ్జెట్లో ఆక్షన్లో కనుక జైపూర్ పింక్ ప్యాంథర్స్ తీసుకున్నట్టయితే గుజరాత్కి దాదాపుగా 4 సీజన్లలో తమ పవర్ ప్యాకెట్ సర్వీసెస్ని అందించినటువంటి ఈ సూపర్ జోడీ లభిస్తుంది. తద్వారా జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెన్స్ మరింత బలపడుతుంది. అలాగే ఈ సీజన్లో కూడా లాస్ట్ సీజన్ డిఫెన్సివ్ సెట్తోనే ఆడితే ఆ టీం యొక్క డిఫెన్స్ని ఈజీగా అవతలి టీమ్స్ ప్రిడిక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ చేంజ్ చేయడం ద్వారా డిఫెన్స్లో వేరియేషన్ తీసుకురావచ్చు. ఇది జైపూర్ పింక్ ప్యాంథర్స్కి కలిసి వచ్చే అంశంగా మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ తెలుగు టైటన్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.